హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంపల్స్ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ని ఎలా ఫైండ్ చేయాలో నేర్చుకుందాం. ఇంపల్స్ సిగ్నల్ అంటే డెల్టా సిగ్నల్ అని. ఇంపల్స్ సిగ్నల్ని జనరల్గా డెల్టా సిగ్నల్ అని పిలుస్తాం, అలాగే గ్రీన్ సిగ్నల్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు మనం ఇంపల్స్ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ని ఎలా ఫైండ్ చేయాలో నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ని ఫైండ్ చేసే ముందు ఆ సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాన్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు చూడండి, డెల్ ఆఫ్ టీని నేను డ్రా చేస్తాను. డెల్టా సిగ్నల్ని టైం పీరియడ్ ఇక్కడ డెల్ ఆఫ్ టీ. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే డెల్టా సిగ్నల్ ఉంటుందో డెల్టా సిగ్నల్ అనేది టీ ఈక్వల్ టు 0, ఓన్లీ టీ ఈక్వల్ టు 0 పొజిషన్ దగ్గర మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు టీ ఈక్వల్ టు 0 దగ్గర దాని వాల్యూ ఎంత అంటే 1. ఇది పాజిటివ్ రీజియన్లోనే ఎగ్జిస్ట్ అవ్వదు, అలా అంటే టీ గ్రేటర్ దెన్ 0 అప్పుడు ఎగ్జిస్ట్ అవ్వదు. టీ లెస్ దెన్ 0 అయినా కానీ డెల్టా సిగ్నల్ యొక్క వాల్యూ ఏంటంటే 0. ఈ డెల్టా సిగ్నల్ ఓన్లీ టీ ఈక్వల్ టు 0 దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డెల్టా సిగ్నల్ని డ్రా చేసాం కదా, ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ని ఫైండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ రాసుకుందాం. ఎక్స్ ఆఫ్ జే ఒమేగా ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ -j ఒమేగా నాట్ టీ డిటి. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైతే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ రాసుకున్నామో దానిలో ఇంటిగ్రేషన్ అనేది మనకు అవసరం లేదు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డెల్టా సిగ్నల్ ఏదైతే ఉందో అది ఓన్లీ టీ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ -∞ to +∞ రీజియన్ కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఇంటిగ్రేషన్ అవసరం లేకుండా ఇక్కడ మనం ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ -j ఒమేగా నాట్ టీ రాసుకుంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఏంటంటే డెల్టా సిగ్నల్, డెల్టా ఆఫ్ టీ ఈ పవర్ -j ఒమేగా నాట్ టీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డెల్టా ఆఫ్ టీ, ఈ డెల్టా ఆఫ్ టీ అనే సిగ్నల్ ఏంటంటే టీ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి టీ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. డెల్ ఆఫ్ 0 ఈ పవర్ -j ఒమేగా నాట్ 0. చూడండి ఫ్రెండ్స్, ఈ డెల్టా సిగ్నల్ అనేది 0 దగ్గర మాత్రమే, అంటే టైం పీరియడ్ 0 దగ్గర మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు దాని వాల్యూ ఏంటంటే 1 ఇంటూ ఈ పవర్ -j ఒమేగా నాట్. చూడండి ఫ్రెండ్స్, ఈ పవర్ 0 అంటే వాల్యూ 1. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపల్స్ సిగ్నల్ అంటే డెల్టా సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే 1. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.